హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశమంతా షాక్. 40,000 కోట్లతో దొరికిన సీఎం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్ఆర్ రమేష్ ఆరోపణల ప్రకారం బీబీఎంపీ పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్ రమ్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే టెండరింగ్ నియామకాలను పాటించకుండా ముందస్తు ఒప్పందంలో భాగంగానే 25 ఏళ్ల పాటు ఈ పనులు సదరు కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది అని రమేష్ ఆరోపించారు. బ్లాక్ లిస్టులో ఉన్న ఒక కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారని అయితే మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్లోని 33 మంది మంత్రులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో 40,000 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిందని ధ్వజమెత్తారు. దీనిపై పారదర్శకత విచారణ జరపాలనైతే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకుండానే లెక్కకు మించిన కుంభకోణాలు రాష్ట్రంలో వెలుగు చూడటంపై సీఎం సిద్ధరామయ్య సర్కారుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారము. ముఖ్యంగా వర్క్స్ భూములకు సంబంధించి హౌసింగ్ శాఖ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఎక్సైజ్ శాఖ అధికారుల బదిలీలు, షాపుల లైసెన్సుల జారీకైతే భారీగా వసూళ్లు తెగబడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మంత్రి ఆర్బి తిమ్మాపూర్ అలాగే బెళగవి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగి మరణంలో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్క్ అనుచరుని పాత్రపై వార్తలు రావటం వెరసి ఆయా మంత్రులపై కాంగ్రెస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీరికి త్వరలోనే అధిష్టానం నుంచి నోటీసులు కూడా రావచ్చనే అభిప్రాయాలైతే ఈ మేరకు వెలువడుతున్నాయి.